ప్లేట్ ఖాళీగా ఉంది కదా, దాంట్లో ఆ పండు పెట్టండి. అంటే ఆ ప్లేట్ మైండ్ అనుకోండి, నా కూతురని మీరు పెట్టేశారు. నువ్వు పెట్టమ్మా ప్లేట్లో, నా తండ్రి అని పెట్టేశారు. ఇప్పుడు మీ పండు మీరు తీసేసుకోండి. అంటే నా కూతురు అనే ఆలోచన తీసేశారు. నువ్వు కూడా తీసేసుకోమ్మ పండు. నీ పండు నువ్వు తీసుకున్నావు. అట్లాగే మరి మనసులో తీసేసుకోండి, నా కూతురు, నా తండ్రి, నా తల్లి. ఇవన్నీ బాహ్య సన్యాసము. వదలవలసింది అంతరంగంలో సన్యాసం. సన్యాసం అంటే ఇల్లు వదిలిపెట్టి పారిపోవటం కాదు, అది సన్యాసి. భార్యాబిడ్డలు ఇంట్లోనే ఉండాలి, లోపల నా వాళ్ళు అనే అహంకారం ఇగో పోగొట్టుకున్నప్పుడు అది సన్యాసము. అది మోక్ష సన్యాసం. అంటే లోపల అంతరంగంలో వదిలేసుకుంటే నీవు పరమాత్మ అవుతావు. అప్పుడు నీ బిడ్డకి పరమాత్మ తత్వం బోధ చేస్తాడు. తల్లి గర్భంలో బిడ్డ వచ్చినప్పుడు తల్లికి తెలియదు తన బిడ్డ తానే పరమాత్మని. ఆమె మాయా తల్లి. అందుకనే తల్లి మాయ, తండ్రి మాయ. కాబట్టి ఆ తల్లి ఏం చేసింది, బిడ్డకి నా బిడ్డ అని బోధించింది. ఈమె నా తల్లని నిజమని నమ్మింది. తండ్రికి కూడా అజ్ఞానమే కదా, అతను కూడా నా బిడ్డే అని చెప్పింది. బిడ్డ కూడా నా తండ్రి అని వేసుకుంది. గతంలో నాకు కూడా నా తల్లిదండ్రులు అదే నేర్పారు. కానీ నా గురువు ఏం చేశాడు, అయ్యా లోపల ఉన్నటువంటి మొదటి ఆలోచనని సన్యసించు అన్నాడు. అంటే మొదటి ఆలోచన అహంకారం, మనసే తీసే అన్నాడు. ఇప్పుడు నేనెవరిని, అంతరంగంలో ఉన్న పరమాత్మను. అంటే మాయకి బాసుని, అంటే పంచభూతాలకే నేను బాసుని. అందుకనే వరల్డ్ ఈజ్ మై ప్రాపర్టీ అంటున్నా. ఇప్పుడు మీరేం చేయాలి, అమ్మా నేను పరమాత్మను, నీవు పరమాత్మ, అందరూ పరమాత్మలే. ఇది జ్ఞానం అంటే. అంటే లోపల మరణించేటప్పుడు అంచకాలే, మరణించేటప్పుడు ఏ ఒక్క తలంపు ఉన్నా అది మాయే. కాబట్టి గాఢనిద్రలో మరణించేటప్పుడు మెలకువలోనే మరణించండి. అంటే అజ్ఞానాన్ని తీసేయండి. అజ్ఞానాన్ని తీసేయగానే ఉన్నది మిగిలింది జ్ఞానము. జ్ఞానానికి మించిన వస్తువు లేదు అర్జునా. అంటే లోపలున్న ఆత్మ కన్నా గొప్ప వస్తువు ఈ సృష్టిలో లేనే లేదు. కాబట్టి ఇది స్పిరిచువల్ ఎడ్యుకేషన్. అక్కడి నుంచి కర్మ తజ్జడం, అంటే మనసులో పుట్టిన జడ ప్రకృతి అంతా కూడా నీ సొంతమైనా కూడా ఆ మాయా ప్రకృతి డిస్టార్డ్ అయిపోతుంది. అంటే మళ్ళా రీబర్త్కి వస్తుంది. అందుకని నేను చెప్తాను కదా, కంటికి కనిపించే ప్రపంచమంతా 5 రూపాయల బిళ్ళ, అంటే పంచభూతాలు. లోపలున్నది పరమాత్మ. 10 రూపాయల నోటు. ఎవరైనా 10 రూపాయల నోటు దుకాణానికి తీసుకెళ్ళి 5 రూపాయలు తెచ్చుకుంటారు చెప్పండి. మరి గాఢనిద్రలో నీవు పరమాత్మవు కదా, పంచభూతాలే ఇస్తాను కదా, ఎందుకు తీసుకోవు? అక్కడ జ్ఞానమే ఉంది. మరలా ఈ కంటికి కనిపించే దృశ్యమాన ప్రపంచము 5 పైసలు గొప్పదని 10 రూపాయల నోటుని నీ మనసు దొంగతనం చేసింది. కాబట్టి ఆ దొంగను పట్టుకొని లోపలే పెట్టండి. ప్రతి ఒక్కరూ పరమాత్మ స్వరూపులే. అర్థమైంది కదా.